And as far as the earlier question what you had asked, supporting to NDA is concerned, the fact of the story is he doesn't need anybody's support. He's already 283. But since anyway you asked that, we were never averse to Narendra Modi ji even in the past ever before. And yes, we would be definitely giving issue-based support to him. There's no doubt about it. నరేంద్ర మోడీ గారిని ఇవాళ కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. తాను బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. ఈ ఛార్జ్ తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో రాష్ట్రానికి గతంలో అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విభజించినప్పుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను సరిచేస్తూ ఈ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసే కొన్ని మార్పులు సజెస్ట్ చేస్తూ మెమోరాండం ఇవ్వడానికి ఇవాళ మనం నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నాం. ఎంత దారుణంగా రాష్ట్ర విభజన జరిగింది అనంటే, ఒక అవుట్ గోయింగ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఊరికి ఒక లెటర్ చదివి వినిపించారు. ఎంత దారుణం అంటే ఆ లెటర్లోని కంటెంట్స్ కనీసం బిల్లులోకి కూడా రాలేదు. అంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించారు. ఎంత దారుణంగా విభజించిన పరిస్థితి అంటే, హైదరాబాద్ తీసేసిన తర్వాత కొత్త క్యాపిటల్ కు డబ్బు ఎంత ఇస్తామో అన్న అంశం కూడా మెన్షన్ చేయలేదు. ఇంకా ఎంత దారుణమైన అంశం ఏమిటి అంటే, స్పెషల్ స్టేటస్ అన్నారు కానీ ఆ స్పెషల్ స్టేటస్ ఏమిటి, ఏమి కవర్ చేస్తుంది అని క్లారిటీ కూడా కనీసం ఇవ్వలేదు. అంతటి దారుణంగా రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడన్నా కనీసం నరేంద్ర మోడీ గారు దాన్ని సరి చేస్తారేమో, దాన్ని సరి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారిని తన బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు తనకు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి, తాను కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు కాబట్టి తాను ఎన్ని మార్పులు చేస్తాడనే ఆశతో ఆ రిప్రజెంటేషన్ తీసుకుని వచ్చి నరేంద్ర మోడీ గారిని కలిసి తనకు రిప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియాకు చెప్పిన అంశమే మీరు అడుగుతా ఉన్నారు మళ్లీ అదే అంశమే మళ్లీ చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారి విషయానికి వచ్చేసరికి మేము ఏ రోజు ఆయనకు అవర్స్ గా ఉన్నాము అని చెప్పి, వ్యతిరేకంగా ఉన్నామని మేము ఏ రోజు చెప్పలేదు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారికి మా సపోర్ట్ అవసరం లేదు. ఆయన 283 పార్లమెంట్ స్థానాలు వాళ్ళు గెలిచారు. ఎవరి సహాయం తనకు అవసరం లేదు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఈ దేశ ప్రధాని సహాయం కావాలి. కాబట్టి మేము నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నాం. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకనంటే మాకు కావాల్సింది మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు మరీ అవసరం, ముఖ్యం. ఖచ్చితంగా ఇష్యూ నువ్వు ఇలా ఊహించుకోవడం మొదలు పెడితే నేను చేయగలిగింది ఏమీ లేదు. మోడీ పాలన మనకు మన న్యాయం జరుగుతుందంటే మోడీ పాలనా దక్కతుంది చాలా సరిపడి ఎన్నిసార్లు అడిగినా కానీ ఇదే క్వశ్చన్సే కదమ్మా. అల్టిమేట్లీ ఒక్కసారి రాష్ట్రాన్ని వీళ్ళు ఎలా విభజించారు ఒక్కసారి ఆ బిల్లును చూడండి. ఎంత దారుణంగా విభజించారంటే భావితరాలు నిజంగా భవిష్యత్తు లేని విధంగా విభజించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం ఒక తాటి మీదకి వచ్చి రాష్ట్రాన్ని ఎలా చేయాలి, బాగుపరుచుకునే ఏం చేయాలి అన్న ఆలోచనలు మనం చేయాలి. బాధ్యత గల స్థానంలో మనం ఉన్నాం. ఇటువంటి ఆపర్చునిటీస్ లో మనం ముందుకు వచ్చి మీరు సలహాలు ఇవ్వాలి, నేను సలహాలు ఇవ్వాలి. దేవుడి చేతనైన కాడికి వాళ్ళు మంచి చేయించుకునే ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ డూ. తెలుగుదేశం ఉంది కదా, ఇబ్బంది కాదంటారు. స్పేస్
జుట్టుకి కలర్ వేసుకోవడంతో యంగ్ గా కనిపిస్తే మరి 10 మందిలో